నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున విమోచకుడును సజీవుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మిమ్మును నివసింపజేసేదను. యెహెజ్కేలు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. వారి దేశం నాశనమైంది, దేవాలయం ధ్వంసమైంది, ప్రజలు ఆశను కోల్పోయారు. ఈ సమయంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను 37వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించాడు. అది ఎండిపోయిన ఎముకల లోయ. ఆ ఎముకలు ఇశ్రాయేలీల యొక్క ఆత్మీయ స్థితిని సూచిస్తున్నాయి. వారు ఆశ లేనట్టి స్థితిలో ఉన్నారు. దేవుడు ఆ ఎముకలకు ప్రాణం పోసి జీవింపజేశాడు. ఈ దర్శనం ద్వారా ఇశ్రాయేలీలతో దేవుడు వారిని తిరిగి పునరుద్ధరిస్తాను అని, వారిని వారి దేశంలో తిరిగి నిలబెడతాను అని భరోసా ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నేను నా ఆత్మను మీలో ఉంచుదును అన్న ఈ వాక్యం దేవుని ఆత్మ యొక్క వాగ్దానం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. నా ఆత్మను సమస్త మానవుల మీద కృమ్మరించెదను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం. దేవుడు తన ఆత్మను శిష్యులపై కుమ్మరించాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరిశుద్ధాత్ముడుగా మన మధ్య ఉన్నటువంటి దేవుడు పాడైన శిథిలమైన మన ఆత్మీయ జీవితాలను తన పరిశుద్ధాత్మ ద్వారా బాగు చేసి నిలవబెట్టి తిరిగి బలపరుస్తాడు. అప్పుడు మనం బ్రతుకుతాం. దేవుని ఆత్మ మనకు నిజమైన జీవాన్ని ఇస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:11. దేవుని ఆత్మకార్యము మనలో పని జరిగించుటకు మన హృదయాలు సిద్ధంగా ఉంటే మనలో ఉన్నటువంటి నిర్జీవ స్థితిని తీసివేసి ఆయనిచ్చే జీవంతో మనలను నింపుతాడు. మిమ్మును మీ దేశమందు తిరిగి నివసింపజేస్తాను అన్నది ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారి దేశంలో స్థిరపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇది పునరుద్ధరణ మరియు ఆశీర్వాదమునకు సంకేతంగా ఉంది. జీవితం చిన్నాభిన్నం అయి ఆశ కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానమును ఈరోజు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. దాన్ని పొందే సిద్ధ మనస్సు, హృదయం, విధేయత మనకుండాలి. ఆమేన్.